ఈరోజు మనం అంబరీష మహారాజు యొక్క స్ఫూర్తిదాయక కథలోకి వెళతాము. అతని అచంచలమైన భక్తి దుర్వాస మహర్షి కోపాన్ని కూడా కరిగించింది. మరియు అతని పేరు మరియు కథ ఈరోజు వరకు జీవించే 2 ప్రత్యేకమైన దేవాలయాలను సందర్శిస్తాము. అంబరీష మహారాజ్ కేవలం పాలకుడు మాత్రమే కాదు, యావత్ ప్రపంచానికి చక్రవర్తి. అయినా అతని కిరీటం ఆభరణం అతని శక్తి కాదు, నారాయణుని పట్ల అతని భక్తి. ప్రతి ఏకాదశి ఉపవాసాన్ని పరిపూర్ణ క్రమశిక్షణతో ఆచరించాడు. ఒక ద్వాదశి నాడు ఉపవాసాన్ని విరమించే రోజు శక్తివంతమైన దుర్వాసముని తన రాజభవనాన్ని సందర్శించాడు. అంబరీషుడు ఆయనను సకల మర్యాదలతో ఆహ్వానించి భోజనానికి ఆహ్వానించాడు. అందుకు దుర్వాసుడు అంగీకరించి యమునా నదిలో స్నానానికి వెళ్లాడు. ఉపవాస దీక్ష విరమించే శుభ సమయం జారిపోతోంది. జ్ఞానవంతులైన బ్రాహ్మణుల సలహాను అనుసరించి అంబరీషుడు తినకుండా ఉపవాసం పూర్తి చేయడానికి కొద్దిగా నీరు తాగాడు. కాని దుర్వాసుడు తన ఆధ్యాత్మిక దృష్టి ద్వారా దీనిని గమనించాడు. అవమానానికి గురయ్యాడు. అతనిలో కోపం పెల్లుబికింది. తన వెంట్రుకల తాళం నుండి రాజును నాశనం చేయడానికి ఒక అగ్ని రాక్షసుడిని సృష్టించాడు. కాని భగవంతుని స్వంత ఆయుధం సుదర్శన చక్రం ప్రత్యక్షమే రాక్షసుడిని సంహరించి దుర్వాసుడి వైపు తిరిగింది. దుర్వాసుడు లోకాలకు పారిపోయాడు. మొదట బ్రహ్మదేవుని వద్దకు, తరువాత శివుని వద్దకు, చివరికి నారాయణుని వద్దకు. కాని ప్రభువు మాటలు వినయంగా ఉన్నాయి. నా భక్తుడి ప్రేమకు నేను కట్టుబడి ఉన్నాను. మీరు అంబరీషుని బాధపెట్టి ఉంటే ఆయన మాత్రమే నిన్ను క్షమించగలడు. దుర్వాసుడు తిరిగి వచ్చి అంబరీషుడి పాదాలపై పడి వెంటనే తప్పించబడ్డాడు. ఈ అచంచలమైన వినయం, క్షమాగుణమే అంబరీషుడి కథను చిరస్మరణీయం చేస్తుంది. మహారాష్ట్రలోని బర్షిలో షోలాపూర్ నుండి 70 కిలోమీటర్ల దూరంలో శ్రీ భగవంత్ ఆలయం ఉంది. ఇది భారతదేశంలోని ఏకైక విష్ణు ఆలయం. ఇక్కడ స్వామిని భగవంత్ గా ఆరాధిస్తారు. లోపల భగవంత్ యొక్క నల్ల రాతి విగ్రహం గద, చక్రం మరియు శంఖాన్ని కలిగి ఉంది. మరియు భగవాన్ కుడి చేతి క్రింద అంబరీష మహారాజ్ యొక్క విగ్రహం ఉంది. విగ్రహం వెనుక భాగంలో లక్ష్మీదేవి ఉంటుంది. నుదుటిపై ఒక శివలింగం మరియు అతని ఛాతీపై భృగు మహర్షి యొక్క పవిత్ర పాదముద్రలు. ఆషాఢం, కార్తీక ఏకాదశి వంటి పర్వదినాల్లో భగవంతుడు గరుడ ప్రదక్షిణ చేస్తూ భారీ ఓరేగింపులు నిర్వహిస్తారు. అన్ని నేపథ్యాల భక్తులు భక్తి శ్రద్ధలతో పాల్గొంటారు. దూరంలో తమిళనాడులోని పవిత్ర కావేరి ఒడ్డున 108 దివ్యదేశాల్లో ఒకటైన పరిమళ రంగనాథర్ ఆలయం ఉంది. ఇక్కడ 12 అడుగుల పొడవైన పరిమళ రంగనాథుని విగ్రహం 4 చేతులతో అరుదైన తూర్పు ముఖంగా ఉన్న భంగిమలో ఉంది. అంబరీషుని 100వ ఏకాదశి ఉపవాసం ఇక్కడే జరిగిందని పురాణాలు చెబుతున్నాయి. ఇక్కడే సుదర్శన చక్రం దుర్వాసుడిని మన్నించి ఈ ఆలయాన్ని సందర్శించే ప్రతి భక్తుడికి ఆశీర్వాదం లభిస్తుందని రాజు ప్రార్థనను ప్రసాదించింది. ఈ మరియు ఇతర పవిత్ర స్థలాల గురించి మరింత సమాచారం కోసం మీరు నా ఆలయ ప్రయాణ బ్లాగులను చదవవచ్చు. లింక్ వివరణలో ఉంది. అంబరీషుని భక్తి మనందరికీ స్ఫూర్తిదాయకం కావాలి. ఓం నమో భగవతే వాసుదేవాయ.